దేవుని వాక్యాన్ని ఆరాధన కొరకై చదువుకున్న ముందు ఒక సంతోషంది చెప్పాలి. ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరి అన్నను సజీవ లెక్కలో కాచి ఇంతవరకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఫ్రాన్సిస్ అన్నను నడిపించాడు. అందుకు వందనాలు. అలాగే మరి కొత్తగా విల్సన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఈ మందిరానికి రావడం మ్యారేజ్ తర్వాత అదొకటి. ఆ తర్వాత మన దగ్గర ఉండిపోయి మళ్ళీ ఈరోజు వచ్చిన పాప తను మరి సో వీళ్ళందరూ మనమందరం ఎప్పటికీ పాత వాళ్ళమే అని జస్ట్ అట్లా వాళ్ళ కొరకు జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ఆరాధన నిమిత్తమై ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 117 ఈ వచన భాగాన్ని మనము చదువుకుందాం. మార్చి యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసిత నిరంతరము నిలుచును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిని మాతో నుంచి ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. ప్రభువా నీవు ప్రేమించి మమ్మల్ని క్షేమంగా వారమంతట్లో ప్రయాణమంతట్లో కూడా తోడుగా ఉండి నైనా భయంకరమైన జ్వరములు మరి వస్తున్నటువంటి దినములు మా ప్రభు వీటన్నిటిలో నుండి కాచి కాపాడి మీరు నడిపించినందుకై నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. నీ యొక్క వాక్యాన్ని విని నిన్ను ఆరాధించి నిన్ను గణపరచుటకు సహాయపడుతురండి. నీ సన్నిధి మాతో నుంచి వందనం చెల్లిస్తూ ఆ యొక్క నన్నుసలు చాటును మరుగుచ్చి యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యంలో మనం చూసినట్టయితే మరి దేవుడు మన ఎడల ఆయన యొక్క కృప మరి ఆయన యొక్క విశ్వాసత మన ఎడల ఎంతో హెచ్చుగా మరి ఉంటున్న విధానాన్ని మరి చూస్తూ ఉంటున్నాము. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రేమలో ఏం లేదండి, స్వార్థం లేదు. ఆయన ప్రేమలో మరి ఎంతో నిజమైనటువంటి అందరినీ ప్రేమించేటువంటి ఆ స్థితి దేవునికి ఉన్నది. అందుకనే దేవుడు ఏం చేసినంటే సమస్త అన్యజనులారా, 2వ వచనం అంటాడు, యెహోవాను స్తుతించుడి. సమస్త అన్యజనులు మనం ఎవరమండి? మనం అన్య జనాంగం నుండి పిలువబడిన వారం, అవునా కదా? దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు వారు దేవుని చేత పిలువబడి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. కానీ మనము మరి అన్ని జనాంగంగా ఉన్న మనల్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ స్థితిలో నుండి. అందుకని ఇప్పుడు మనకు కూడా ఈ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఏమని? యెహోవాను స్తుతించుడి. అన్ని జనులకు యెహోవా దేవుడు అంటే తెలియదు. వారంతా కూడా ఈ లోకంలో వారి ఇష్టానుసారముగా మరి జీవిస్తూ ఉన్నటువంటి వారికి ఇష్టం ఉన్నది కొలుచుకుంటూ ఈ లోకంలో మరి జీవిస్తున్న ప్రజలు, వారినే అన్యజనులు అంటాము. అట్టి స్థితిలో నుండి దేవుడు మరి ఆయన యొక్క ప్రేమ ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఆ గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించినాడు. ఇది అందరికీ దొరకదు, ఇది అందరికీ లేదు. దేవుని బిడ్డలైనటువంటి మనకు మాత్రమే ఆయన అనుగ్రహించినాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనను మరి వెంబడిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ గొప్ప ఆధిక్యత దేవుడు
అనుగ్రహించినాడు. మరి మనము ఆదికాండంలో చూసినట్టయితే దేవుణ్ణి ఆరాధించేటువంటి చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25 22వ అధ్యాయము చూడండి, 22 చదవండి. 5వ వచనం. చాలు, ఇక్కడ ఏమన్నాడు దేవుడు, అబ్రహాము తన వృత్తి ఏంటండి? అబ్రహాం పని ఏంటి? ఆయన ఏం పని చేసేవాడు? నాలా శిల్పి. ఆయన కూడా విగ్రహాలు తయారు చేసేవాడు. విగ్రహాలు తయారు చేసేవాళ్ళంటే అన్యులా దేవుని బిడ్డలా? అన్యులుగా ఉన్నారు. అయితే అటువంటి ఆ అన్యుని కూడా ఎవరు? దేవుడు మరి అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడో, ఆయన మనకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు, సో మనకు ఇంతగా ఉన్న ఆ స్థితి ఆయనకు లేదు. కనీసం మనము మళ్ళీ మళ్ళీ విందామన్న అది మొబైల్స్ కూడా లేవు ఆయనకు. ఎవరికి? అబ్రహాముకు. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆయనను దర్శించాడో, ఆయనను మరి ప్రభు ఏర్పరచుకున్నాడో, అప్పటి నుండి ఇక దేవుని విషయంలో ఎంతగానంటే అంతగా విశ్వాసం ఉంచుతూ వచ్చాడు అబ్రహాము. అంత విశ్వాసం. మనమంటే మరలి విన్నా కూడా విశ్వాసం వస్తుందా మనకు? అపనమ్మకం చాలా ఈజీగా ఉంటుంది, దగ్గరికి వస్తుంది కానీ విశ్వాసం రాదు. కానీ అబ్రహాముకు వచ్చింది. ఇంకా ఈ అబ్రహాముకు వచ్చినటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, కుమారుణ్ణి ఎప్పుడిచ్చాడు? ఎన్నేళ్ళకు? అబ్రహాముకు కుమారుణ్ణి ఇచ్చినాడు. ఎవరు? దేవుడు. ఎన్నేళ్ళకి ఇచ్చాడు? 90 ఏళ్ళప్పుడు. అయితే సరే ఇచ్చాడు, ఓకే, ఆ సంగతి అంతా మనకు తెలుసు. కానీ ఇచ్చిన తర్వాత మరి అబ్రహాముతో దేవుడు ఏం చేశాడంటే, ఒకడైనా నీ కుమారుని నాకు నువ్వు ప్రేమించిన. 2వ వచనం చూడండి, 22:2. దహన బలిగా క్లియర్గా చెప్పాడు. నువ్వేం చేయాలని? ఈ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు అన్నాడు. చూసారండి. అయితే ఈయనలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో అనేది మనము చూడవచ్చు. ఏంటంటే ప్రభువు చెప్పాడు, ఆయన చెప్పినప్పుడు వెంటనే వినాలి అనేటువంటి ఏంటది? విశ్వాసం ఆయనలో ఉంది. విశ్వాసం ఉంటేనే వింటామండి. మనము దేవుని యందు విశ్వాసం ఉంటేనే ఆయన మాటలు వింటాం. అందుకని ఆయన ఏం చేశారంటే విన్నాడు. తర్వాత వాళ్ళ పనివారితో ఆయన ఎవరిని తీసుకొని వెళ్ళాడు? తన పనివారితో తీసుకొని వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం. బాగా గమనించండి, పనివారితో తీసుకుని వెళ్ళాడు. కానీ ఇంట్లో అబ్రహాము ఇంట్లో ఎంతమంది ఉండిరి? కుమారుడు లేనప్పుడు 2 భార్య భర్తలు. అయితే ఆమె సంగతి అబ్రహాముకు తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు ఈయనతోటే చెప్పాడు, ఏమని? నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని. ఈ విషయము ఒకవేళ ఆమెకు చెప్పితే ఎలా ఉంటుందనేది, ఆయన ఆమెతో ఉన్నాడు కాబట్టి ఆమె మనస్తత్వం తెలుస్తుంది ఆయనకు. అందుకని ఏం చేశాడు ఆయన?
భార్యకి చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే ఆమె మరొకవేళ లోబడకపోవచ్చు, లేకపోతే నాతో జగడమాడవచ్చు, లేకపోతే దేవుని యొక్క మాటను మీరుతుంది, కాబట్టి నేను ఆమెకు చెప్పకూడదు అని అనుకొని నిర్ణయం చేసుకొని అబ్రహాం ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. ఎవరిని? కుమారుణ్ణి తీసుకొని. ఈ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిండు. అందుకని ఎందుకొరకు వెళ్ళాడంటే ఆయనకు బలి ఇవ్వమన్నాడు కాబట్టి దేవునికి మ్రొక్కడం అనేది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నేను ఏ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి అంటే ఏంటిది? మనం వచ్చిన ఆరాధనకు సూచనగా, మనం ఆరాధించడానికి కొరకై ఆయన వల్లే మనం కూడా ఇక్కడికి వచ్చాం. ఆయన ఆరాధించట కొరకే తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. మనము ఎందుకంటే అన్య జనాంగం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? రక్షించుకున్నాడు. అన్య జనాంగంగా ఉన్న మనల్ని. అందుకని మరి 117లో మనం చూసాం కదా, ఎవరు ఆరాధించాలట? చాలు, మీరు కూడా స్తుతించండి. మనం ఎక్కడి నుండి వచ్చామో? అన్య జనాంగం నుండి వచ్చాం. క్రీస్తు ప్రభు మనల్ని ఈ లోకంలో, మన అన్య జనాంగంలో ఉన్న మనకు ఎన్ని అలవాట్లు, ఎన్ని ఆచారాలు, ఎన్ని తలంపులు ఉన్నాయో కదా అండి, ఉంటాయి కదా చాలా. ఇవన్నిటి నుండి దేవుడు మనల్ని మరి విడిపించినాడు. ఎలాంటి తలంపులు ఉంటాయంటే చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. ఆయన యొక్క వారి యొక్క తలంపులను చూచినటువంటి వాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు మీ యొక్క మనసులలో చెడు తలంపులు కలిగి ఉన్నవారు అని అక్కడ రాస్తాడు. సరే, అది కాబట్టి ఏదైనా మనకు తెలుసు ఏంటంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో మన ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన యొక్క సమస్తమును కూడా ఎలా ఉంటాయంటే అవి దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క పనులకు అవెంతో మరి అడ్డుగా ఉంటున్నట్టు ప్రభువు చూస్తూ ఉంటాడు. ఎవరు చూడరు కానీ ఆయన ఎవరు? మన ప్రభువే మనల్ని చూసి ఆయన మరి మనల్ని మందలిస్తూ ఉంటుంటాడు. కాబట్టి దేవునికి సన్నిధిలో అన్య జనాంగంగా ఉన్న మనము, లేదంటే ఇంకొక మాటలో మనం అన్య జనాంగంగా ఉన్న మనల్ని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. చాలా ఇక్కడ ఏమన్నాడంటే, మొత్తం ముందుగా దేవునికి ఇష్టానుసారముగా నడుచుకోవాలి. దేవునికి ఇష్టానుసారముగా మరి అది అలాగూ లోకం చూడండి 3 అన్యజనుల ఇష్టం ఏంటిదటండి? అన్యజనులకు ఇష్టం ఏంటట? తాగుడు,
దురాలోచన ఇక్కడ చూసి చెప్పవచ్చు హాయిగా. దురాశ, పోకిరి చేష్టలు, అల్లరి, త్రాగుబోతులు, ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టమట? అన్ని జనులకు ఇష్టం. ఆ ఇష్టాన్ని అయితే ఇక్కడ పైన మనం చూసాము, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలట. మనం ఏం చేయాలట? దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఎందుకంటే పాపంతో మనల్ని ఇట్టి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? తను ప్రేమించి, నన్ను ప్రేమించి అన్ని జనులకు ఉన్నటువంటి అన్ని ఈ హావభావాలే వాళ్ళందరికీ ఉన్నటువంటిది, ఏమాత్రం కూడా తీయలేం వాటిలో నుండి, అంతగా అవి ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాటిలో నుండి నన్ను వేరు చేసి అన్య జనాంగంగా ఉన్న నన్ను ఆయన వేరు చేసి తన బిడ్డగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనము ఏమై ఉన్నాము? దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. అనగా దేవుని బిడ్డలు అన్నప్పుడు దేవుని బిడ్డలు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి అని చెప్పాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాల. గతించిన కాలం సరిపోయిందట, అవును కదండి? గతించిన కాలమే సరిపోయింది. ఏ కాలము? ఎంతో త్రాగుడు, మోసము, రకరకాలుగా నువ్వు ఉంటివి. కానీ ఇప్పుడు ఏమైంది? నీవు ఆయన బిడ్డగా చేయబడ్డావు. ఇప్పుడు నీకు వాటి జోలి, వాటి వాసన కూడా నీకు అవసరం లేదు అని చెప్తుంటున్నాడు. ఒక మాట చూద్దాము. నిజమైన సృష్టికర్తను కాకుండా అక్కడ ఉన్నటువంటి అలవాట్లలో ఎవరికైనా ఎంత మాత్రం సంతోషం ఉంటుంది వాటిలో? చెప్పండి. అన్ని జనుల అలవాట్లు అని ఉన్నాయి కదా అక్కడ. దాంట్లో ఎంతవరకు మరి తృప్తిగా, నెమ్మదిగా ఉండగలుగుతాం? ఉదాహరణ చెప్పాలంటే, మనకు అర్థం కావాలంటే, కొంతమంది బాధ ఉన్నోళ్ళు చాలా ఎక్కువగా ఏం చేస్తారండి? సేవిస్తారు అన్ని జనుల యొక్క అలవాట్లలో. అదేముంటుంది? త్రాగుబోతుల విందు అన్నాడు. వాళ్ళు ఎందుకు నువ్వు తాగుతున్నావు అంటే, నాకు బాధ మర్చిపోవడానికి అంటాడు. ఆ తర్వాత కొంతమంది బాధను మర్చిపోవడానికి 3 గంటలు ఫిలిం షోలో కూడా గడిపేవారుగా ఉన్నారు చాలామంది. రకరకాలుగా మరి దురాశ, వీటన్నిటిలో ఇవన్నీ చేస్తున్న మనకు దేవునికి ఇష్టానుసారమైనవి కావు. దాంట్లో ఏమైనా తృప్తి ఉంటుందా? అసలే ఉండదు. నిన్ను తృప్తిగా ఉంచి నిన్ను తనకిష్టునిగా చేసుకోవడానికి కుమారుడైన యేసు నీ కొరకై ఆయన ఏం చేశాడండి? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. చాలు. దేవుడు అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇచ్చుట కొరకై ఏం చేశాడు? తన కుమారుణ్ణి లోకానికి పంపి ఉంటున్నాడు. ఎందుకొరకు? మరి మనకి ఈ లోకంలో దేంట్లో కూడా సంతోషము, సమాధానము మన ఇష్టానుసారంగా చేస్తున్నాం, కానీ వాటిలో ఎందులో కూడా సంతోషం లేదని చెప్పి నా బిడ్డలకు సంతోషం ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రేమించినాడు మనల్ని ముందుగా. ఆయన ఏం చేశాడంటే, నీ ఇష్టానుసారంగా ఉన్న స్థితిని 1 యోహాను పత్రికలో అంటాడు, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడండి? 4వ అధ్యాయము దేవుడు ప్రేమ 8లో దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ స్వరూపి. ఆయన అందరినీ ప్రేమించేటువంటి వాడు. అందరినీ ప్రేమించినాడు అంత గొప్పగా. ఆయన ప్రేమించి నీ కొరకై, నా కొరకై ఆయన ప్రాయచిత్త బలిగా చేయబడి ఆయన నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత నీకు నాకు అప్పగించింది ఏంటంటే విశ్వాసం. ఆ రక్షణ యొక్క విశ్వాసమును మనము కలిగి ఉండి అబ్రహాము దేవుణ్ణి ఎలాగో మొక్కినాడో, ఆరాధించడానికి వెళ్ళాడో, మనకు కూడా దేవుడు ఇప్పుడు అదే ఉంచినాడు. మనకేముంచినాడు?
ఆయన ఆరాధించుట కొరకై ఆ గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి మనము ఎంతో మరి సంతోషంతో ఆనందంతో మన ప్రభువును మనం ఆరాధిస్తూ రావాలి. ఎందుకంటే మనల్ని విమోచించుట కొరకై తన ప్రాణంను సైతము లెక్క చేయకుండా ఆయన మనల్ని విమోచించినాడు. క్లియర్గా చెప్తున్నాడు ఏమని, అన్యజనులారా మీరు యెహోవాను స్తుతించుడి. అన్యజనులారా మీరు యెహోవాను స్తుతించుడి అంటే మనము దేవుణ్ణి స్తుతించాలి. మునుపు 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 సమయం అయిపోయింది. మునుపు అయితే మనము అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చాం. ఎవరి ఇష్టాన్ని అండి? అన్యజనుల ఇష్టాన్ని మనము నెరవేర్చామని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం కదా. ఎవరిష్టాన్ని నెరవేర్చాము? ఎవరిష్టం అండి? యేసుప్రభు నమ్మని మీ తల్లి కానీ తండ్రి కానీ మీ అక్క కానీ మీ ఎవరున్నా, మీ బంధువులు అన్నదమ్ములు కానీ ఎవరున్నా, వాళ్ళ ఇష్టము నువ్వు దేవుని నమ్ముకొని ఒకవేళ వాళ్ళ ఇష్టాన్ని నువ్వు కనుక చేస్తే, ఎవరి ఇష్టము నువ్వు చేయట్లేదు? దేవుని ఇష్టం చేయట్లేదు. దేవుని ఇష్టాన్ని నువ్వు చేయట్లేదని భావం. అందుకని అక్కడ క్లియర్గా చెప్తున్నాడు వారి యొక్క ఇష్టాన్ని మనం. ఎందుకంటే వారి యొక్క నడవడంతా కూడా మరి ఎంతో భయంకరమైన ఈ స్థితిలో ఉంది. కాబట్టి నువ్వు అట్లా ఇష్టం నువ్వు చేస్తే నువ్వు నాకు ఇష్టంగా ఉండలేవు. కాబట్టి దేవునికి ఇష్టముగా మనం దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు మనం ఎవరితో జోలి పోకూడదట. అదే 1 పేతురు 4 చివరిలో అంటాడు, 2వ వచనం చివరిలో, పాపముతో జోలి ఇక నేమియు లేకయుండుము. నువ్వు ఎవరితో జోలి ఉండకూడదు, ఇంకా పాపంతో జోలి ఇక ఉండకూడదు, స్నేహం ఉండకూడదు. ఎందుకంటే నిన్ను ప్రత్యేకపరిచాడు. తన ప్రేమను కుమ్మరించి నీ యొక్క మహాభయంకరమైన పాపస్థితిలో నుండి ఆయన నిన్ను వెదికి రక్షించుకొని తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. అర్థమైందా అండి? అలాగ నెరవేర్చకపోతే నువ్వు యథార్థంగా ప్రభువును ఆరాధించలేవు. మనం ప్రభువును ఆరాధిస్తున్నామనడానికి కొరకై చాలా పండుగలు దినాలు అన్నీ చేస్తూ ఉంటాం. ఇది ఎందుకొరకు తెలుసా? ఏదో దీనివల్ల దేవునికి ఏదో చేస్తున్నా అన్నట్టు. దేవుడు అవేమి అడగలేదు, కోరలేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ స్థితి. ఇంతకాలము తనతో భార్యగా ఉన్న ఆమెను ఒక్క కుమారుణ్ణి ఇస్తే ఆమెకు చెప్పకుండా పోవడం అంటే మన బయట వాళ్ళు, పక్కోళ్ళు, వీళ్ళు ఒకవేళ నువ్వు చెప్తే వాళ్ళు ఏమంటారండి? ఒక దేవుడు చెప్పిడుగా నీకు ఉండి లేక ఇస్తే నువ్వు గీయని పట్టుకుని పోతావు అని నిన్ను పూర్తిగా అందరు కలిసి చంపేస్తారు. దేవుని విషయంలో నేను లోబడనివ్వరు. ఆ స్థితి చుట్టుపక్కల వాళ్ళ ఎంతమంది కుటుంబాలను తెలియదు, కానీ అసలైంది భార్యకే చెప్పలే ఆయన. అంటే తను కూడా అడ్డగిస్తుంది అన్నట్టు కదా అండి. అంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ఆరాధన, దేవునికి ఏదైనా పర్వాలే, నాది ఏదైనా పర్వాలే అని చెప్పేసి అబ్రహాము తనకు చెప్పకుండా మరి కుమారుని తీసుకొని వెళ్ళినాడు. ఎందుకొరకు వెళ్ళినాడు? ఆరాధించుట కొరకే. ఆయన మొక్కి ఆరాధించాలని. మనము కూడా మన హృదయంలో దేవుడు కోరేది ఏంటంటే నీ యొక్క భక్తి లేకపోతే నీ యొక్క క్రియలు ఇవన్నీ కాదు. ఆయనకు కావాల్సింది ఏంటండి? ఆయనకు కావాల్సిందేంటి? నీ హృదయం. నీ హృదయంలో నిజమైనటువంటి ఆయన కొరకైనటువంటి ఆశ మన హృదయంలో ఎంతగా ఉండాలి అండి? ఎంతగా ఉండాలంటే కుమారుని కూడా లెక్క చేయకుండా. అబ్రహాము కుమారుని లెక్క చేశాడా? కుమారులు ఉంటే మనం ఏమనుకుంటామండి? జనరల్గా కుమారులు ఉంటే మనం ఏమనుకుంటాం? మన లోక విషయంలో అన్యజనుల ఆశ విషయంలో మనం ఏమని ఆలోచిస్తాం చెప్పండి? నిజంగా కుమారులు ఉన్నారనుకో,
ఉం? ఏమని ఆలోచిస్తారు? రేపు నన్ను చూసేవాడు అంటారు. అది ఆ మాట కూడా వెనకటే పోయింది అనాలి ఇప్పుడు మనం. ఈ కాలంలో లేదు అసలు. ఈ కాలంలో ఉంటుందా? లేదని చెప్పుకోవచ్చు. అంటే ఈ లోకంలో ఏది కూడా ఎవ్వరు కూడా ఏది కూడా శాశ్వతము కాదు కదా అండి. శాశ్వతం కాదని మనకు తెలుసు కదా. అందుకనే ఈ మనం విశ్వాసముతో మనం వెంబడిస్తున్న దేవుని మనం విశ్వాసంతో వెంబడిస్తున్నాము కదా. వెంబడించేటప్పుడు మనకు ఏది మన హృదయంలో బలంగా ఉండాలి చెప్పండి. మనం దేవుని వెంబడిస్తున్న మనకు మన హృదయంలో బలమైనటువంటిది ఒకటి ఉండాలి దేవుని విషయంలో. ఏంటిది అది? విశ్వాసం. అర్థమైందా అండి? దేవునికి మన హృదయంలో ఏముండాలి? బలమైనటువంటి విశ్వాసం ఉంటేనే నువ్వు ముందుకు వేస్తావండి అడుగు. అర్థమైందా? ఒకవేళ బలంగా నీలో లేదంటే నువ్వు వేస్తావా? యాత్రికుడి ప్రయాణంలో ఇదే ఉంటుంది ఎక్కువగా. ఆయన ఎంత ముందుకు పోతుంటే అంత వెనక వేస్తుంటారు. ఆయనకు ఒక ఫ్రెండ్ వస్తాడు. ఆ ఫ్రెండ్ ఏంటంటే అనుమానం ఫ్రెండ్. వచ్చి ఆయన వేసే ప్రతి అడుగును అనుమానిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, పిరికి వస్తాడు. ఆ పిరికి కూడా ఏం చేస్తాడు? విశ్వాసంలో ముందుకు వెళ్ళనీయకుండా చాలా ఆయనను వెనకంజ వేస్తూ ఉంటాడు. భార్య పిల్లలు కూడా వస్తారు, వారిని కూడా తప్పించుకుంటాడు. ఇవన్నీ ఎలా తప్పించుకోగలిగాడు ఆయన? ఏముంది ఆయనలో? ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళందరినీ నుండి కూడా తప్పించుకొని ఏం చేయగలిగాడు? యాత్రికుడి ప్రయాణం పైకి వెళ్ళిపోయాడు. అది విశ్వాసం ఉంటేనే. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఆరాధించడానికి వస్తున్నావంటే, నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావంటే ఒక ఆదివారమే కాదు, అన్ని వేళల్లో నువ్వు ప్రభువును ఏం చేస్తూ రావాలి? ఆరాధిస్తూ రావాలి. ఇక్కడ సమాజంగా కూర్చోమన్నాడు కాబట్టి మనం సమాజంగా కూర్చొని ప్రభువును ఆరాధిస్తుంటున్నాం. అయితే ఇక్కడ ఎలా కూర్చున్నావని నీ రూపు రేఖలు ఇవన్నీ చూడట్లేదు ఆయన. నీ డ్రెస్సు, నీ రూపురేఖలు చూడట్లేదు. ఆయన చూసేది ఏంటండి? నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. మన హృదయం కంప్లీట్గా కడగబడిందా? మన హృదయము మరి దేవుని యొక్క రక్తంలో సంపూర్ణంగా శుద్ధి చేయబడిందా? అలాగైతేనే దేవుడు మన హృదయంలో నిజమైనటువంటి ఆరాధనను చూస్తాడు. అర్థమైందా? నిజముగా ఆయనకు మనము స్తుతి చెల్లించాలి. నిజముగా నీ హృదయపూర్వకంగా నీవు ఆయన్ను ఆరాధిస్తూ రావాలి. అప్పుడే ఆయన నీ ద్వారా నా ద్వారా ఏం చేస్తాడండి? నీ రావడం పోవడం, నువ్వేది ధరించుకోవడం, ఏది కలిగి ఉన్నావు అదేమి చూడడు దేవుడు. నీ హృదయాన్ని చూచేటువంటి వాడు. లోకం ఏం చూస్తుందండి? లోకం ఏం చూస్తుంది? పైవేషాన్ని చూస్తుంది. అది ఏంటమ్మా నువ్వు గాచీరే కట్టుకొచ్చినావు, పోయిన వారం కట్టుకొచ్చినావు కదా అంటది లోకం. అయితే ప్రభు ఏమంటాడు? అన్ని వేళల్లో నీ హృదయము సరిగ్గా ఉంది, ఆ వారం ఉంది, ఈ వారం ఉంది అంటాడు ఆయన. మనుషుల కొరకే మనము మారుస్తూ ఉంటాం మన వేషాన్ని కదా. సరే, అవసరం తప్పదు. కానీ దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన హృదయం అన్నిటికంటే మన హృదయము దేవునికి ఏంటిదండి? ఘనమైనదిగా ఆయన చూస్తాడు. ఇప్పుడు దేవుడు, అంత గొప్ప దేవుడు ఎక్కడ నివాసముగా ఉంటున్నాడు చెప్పండి? మన హృదయంలో నివాసంగా ఉంటాడు. ఏదో నువ్వు క్రైస్తత్వంలో పుడితే మాత్రం నీలో ఉంటాడా? నీకు చెప్పండి, నువ్వు రెగ్యులర్గా వస్తున్నావని నీలో ఉంటాడా? ఉండడు. ఏ వయసు వారైనా వారి హృదయంలో యేసు ప్రభువును చేర్చుకుంటే పాప క్షమాపణ పొంది, ప్రభా నేను పాపిని, నా కొరకే నువ్వు ఈ లోకానికి వచ్చావు అని నువ్వు ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఆ రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు దేవుని బిడ్డవు, అప్పుడు నీ హృదయంలోనికి వస్తాడండి. అంతవరదాకా రాడు. నువ్వెన్ని భజనలు చేయి, ఏం చేయి కూడా, దాన ధర్మాలు, వస్త్రంలో ఎన్ని పంచు, ఏం చేయి, రాడు. అర్థమైందా? కాబట్టి అట్టి హృదయం
మనము కలిగి ఉండి మన ప్రభువును మనము ఆరాధించాలి. ఇక్కడ ఇంకొక మాట చూసుకుందాము. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22 చదవండి, 37వ వచనం, లేదంటే 34 నుండి చదవండి. ఇక్కడ ఒక సంభాషణ జరిగిందండి యేసుప్రభుతో శాస్త్రుల పరిచయులకు. చివరికి ఆయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా వస్తాడు. విన్నరా? బాగా వినండి. శాస్త్రుల పరిచయులతో యేసుప్రభు ఉన్నాడు, వాళ్ళ దగ్గర సంభాషణ జరిగింది, అవన్నీ పైన ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా వచ్చాడు. వీరందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే యేసుప్రభుని శోధించడానికి వచ్చి చివరికి ఏమన్నాడంటే, మేము ప్రభువును ఆరాధించుటకుడికి లేకపోతే ఆయన ఆజ్ఞలు పాటించుటకుడికి ఏది చేయాలి, ఏం చేయాలని అడిగినప్పుడు అప్పుడు 37వ వచనం అంటాడు, ప్రభు అంటాడు, చాలు. ఇక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు పలికినటువంటి మాట ఏమన్నాడండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయం అంటే ఏంటంటే ఈ హృదయంలో ఎవరు ఉండకూడదు? అబ్రహమా, నీ కుమారుడు ఉండొద్దు. మనకు కూడా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి, నీది ఏది కూడా లోకంలో నాకంటే ఎక్కువగా ఉండకూడదు. ఎవరు ఉండాలి? దేవుడే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలండి. మనం ప్రేమించాలి. తక్కువ కొంచెముగా కాదు. మనం ఎట్లా ఉండాలట? పూర్ణ హృదయంతో. ఇదే చాలా శ్రేష్టం అండి ఈ లోకంలో. ఇంతకంటే శ్రేష్టం ఏది లేదు. ఈ శ్రేష్టమైనది యేసు ప్రభువే చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకొక శ్రేష్టమైనది చెప్పాడు. అంటే మనకు నిర్గమకాండంలో పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలని 2గా చేశాడు. 2వ ఆజ్ఞ ఏంటి? అదే మనం నీ పూర్ణ హృదయం, అదేమో మొదటి ఆజ్ఞగా చేసి, 2వది ఏమి ఇచ్చాడు? చాలు, నిన్ను వలన నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అది చాలండి. మనం శత్రువు పెట్టుకుని ఏం చేయలేము. మనలో ఏమీ ఉండదు. ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఆయన నన్ను అన్ని జనాంగం ఉన్న అన్ని హావభావాలు కలిగి ఉన్న నన్ను ఆయన ప్రేమించి రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచి మనం కూడా మరి అందరిని ప్రేమించేటువంటి ఆ మనస్సు నీకు నాకు కూడా ఉండాలని ఆయన యొక్క కోరిక. ఇప్పుడు నన్ను ఆరాధించి బిడ్డలుగా చేశాడు. ఎక్కడి నుండి? అన్ని జనాంగం నుండి. ఇప్పుడు కేవలము ఆయన చెప్పినటువంటి ఆయన వచ్చేంత వరకు, మనము వెళ్ళేంత వరకు మనం ఎదురు చూస్తూ, ఈ లోకంలో మనకు జరుగుతున్నాయి భూకంపములు, వరదలు, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే నీ లోపల ఏముండాలి? ఆయనకు ఈ 2 మాటలే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుని సేవించు. అర్థమైందా? అందుకని ఇంక చెప్పాలంటే సమయం. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, నీ ధనం ఎక్కడుండును, నీ హృదయము అక్కడ ఉంటుందని చెప్పాడు. అవునా కదా? అది చెప్పిండు. అది చెప్పేంతవరకే, కానీ మనకు అట్లుంటుందా? లెక్కలేని మనసు అంతా అటే పెడతాం కదా. అయితే ప్రభు అది చెప్పలే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, మనసుతో ఆయన సేవించాలి. తర్వాత ఏం చేయాలండి? నిన్ను వలన నీ పొరుగువాన్ని ప్రేమించు. అంతే. ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు, శత్రుత్వం వద్దు. ఇవి 2 నువ్వు యథార్థంగా కలిగి ఉంటే ఇప్పుడు ప్రభు వస్తాడు. ప్రభు లేకపోతే వచ్చేది తర్వాత, కానీ ఈ దినము నీవు ప్రభువును యథార్థముగా ఆరాధించేటువంటి మనసు నీలో ఉంటుంది. అదే కావాలా దేవునికి. దేవుడికి ఎవరు కావాలని అన్నాడు? మా యోహాను సువార్త 4:25 వచనంలో ఏమన్నాడు? 4:25 యోహాను సువార్త 4:24 వచనం. 24.
చాలు. దేవుడు ఎవరండి? దేవుడు ఆత్మ. అందుకని మన దాంట్లో ఫోటోలు పెట్టలే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన ఆత్మస్వరూపి. చాలా చోట్ల ఉంటాయి కదా, అది అట్లా కాదు. ఆయన దేవుడు ఆత్మ. కాబట్టి ఆయన ఆత్మ కనుక ఆయనకు ఆత్మీయ సంబంధంగా ఆయన ఏం కోరుతున్నాడు? నీ ఆత్మనే, నీ హృదయంను ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి యథార్థతను కోరుతున్నాడు. మరి ఊరికినే కోరుతున్నాడా? ఇప్పుడు అన్ని జనాన్ని బట్టి వచ్చేసి నన్ను ఆయన ఏం చేశాడంటే, నీ కొరకు ఒకరికి క్రయధనముగా తన కుమారుని బలి ఇచ్చినాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? కడిగి పవిత్రపరిచింది. ఇప్పుడు ఈ దినాన నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఏ సమయమైనా పవిత్రమైనటువంటి హృదయంతో మనం ఏం చేస్తూ రావాలి? ఆయన ఆరాధిస్తూ రావాలి. మన ఇంట్లో మన పనులు, మన స్నానము, మన గిన్నెలు తోముకుండా ఎలా శుభ్రం చేసుకుంటావో అలాగ ప్రతిరోజు నీ ఆత్మను కూడా ఏం చేసుకుంటూ రావాలి? శుభ్రం చేసుకుంటూ రావాలి. అది తప్పదు, అలా చేయాలి. అలా చేస్తేనే దేవునికి నువ్వేమై ఉంటావు? ఎలా ఉంటావు? దగ్గరగా ఉంటావు. ఆయన కావాల్సింది అది. విన్నరా? మన నుండి దూరంగా ఎడబాపితే మనకి ఎంత దుఃఖాలు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు. చాలా వరకు ఇప్పుడు జననకు అనుభవంకు దుఃఖం బాగా వచ్చినట్టుంది బహుశా కదండి. వాళ్ళ కూతురు అట్లా విడిపోయినటువంటి వాళ్ళతోటి మన దూరం వస్తుంటుంది. విన్నారా? అయితే అది కాదు. ఆయనకు కావాల్సింది ఏంటి? మన హృదయాన్ని ఎక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడున్నా కూడా నీకంటే ఎక్కువగా మనం చూస్తామా అండి? ఏమన్నా వాళ్ళని జాగ్రత్తలు చూస్తామా? మనకంటే ఎక్కువగా ఎవరు జాగ్రత్త చూస్తారు? మన పిల్లల్ని కానీ, మనం ఎక్కడికి పోయినా ఏడున్నా ఎవరు చూస్తారు? ఇప్పుడు భార్య భర్తలు ఉన్నాం, ఒక దగ్గర డ్యూటీ, ఇంకో దగ్గర డ్యూటీ. కాపుదల భద్రత ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తాడు. నీకు మనసు ఉంటుంది కానీ నువ్వేం చేయలేవు. కాపాడుతావా? నువ్వు చేయలేవు. విన్నరా? మన చేత ఏది కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏం చేయలేం కాబట్టి మనం ప్రభువును ఎక్కువగా మన హృదయంలో పెట్టుకుని ఆయనను ఆరాధిస్తూ, అలాగే మన వాళ్ళను కాపాడమని ప్రార్థించాలి. ప్రభుని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ రీతిగా మరి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని తన యొక్క కుమారుణ్ణి ఎంత దగ్గరి కుమారుడైనప్పటికీ ఎంతగా ఆయన మరి భవిష్యత్తు ఎంతో గొప్పనో అని ఆలోచించకుండా మరి కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? ఆయన కంటే కూడా నా దేవుడు, నన్ను రక్షించుకున్న నా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎందే నేను ఎక్కువగా ఆయన ఎందే నేను ఆశ కలిగి జీవిస్తానని చెప్పేసి, ప్రభానికి ఇష్టమైంది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన తన కుమారుణ్ణి ఏకంగా బలి పీఠం మీద పెట్టేశాడు. కానీ ప్రభు ఏం చేశాడు? ఆయన విశ్వాసాన్ని ఏం చేశాడు? చూశాడు. ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. చూసి వెంటనే అబ్రాహామును ఆపాడు. నీ విశ్వాసం నా విశ్వాసంలో చూస్తున్నాడా? అబ్రహాందే చూశాడా? అందరిది అనకండి, నాది చూస్తున్నాడు అనండి. నాది చూస్తున్నాడంటే అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది తెలుస్తుంది. ఎంత పంచాయతీ చేస్తున్నావు, ఎంత పక్కల మీద ఈర్ష్యుంది, ఎంత వాళ్ళ మీద పంచాయతీ చేయడానికి, అది దోసుకోవడానికి, ఇది దోసుకొని వారిపోయడానికి ఎన్నో రకాలుగా మనం ఉంటాం కదా. అది చూస్తాడు దేవుడు. ప్రభువా, నా హృదయంను నీ యొక్క రక్తంలో కడగ, నాకు వస్తున్నటువంటి శోధనలు కూడా మీరు కడగండి, పవిత్రపరచండి. పవిత్రమైనటువంటి హృదయంతో ఆ ప్రభువును మనం ఆరాధించి గణపరచాలి. అదే ఆ బలి ఆయనకు కావాల్సింది, ఆయన కోరేది. కాబట్టి ఈ వాక్య తలంపులతో మన ప్రభును మనము